హాయ్ ఫ్రెండ్స్, తిహార్ జైల్లో వీఐపీ ఖైదీల జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే జైళ్లు ఎలా ఉంటాయో మనం చాలా చూసే ఉంటాం కదా. అంటే కొంతమంది కాలు నొక్కించుకుంటూ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. కావలసిన చోటు నుండి రకరకాల వంటకాలు కూడా వస్తూ ఉంటాయి. అలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా సినిమాల్లో, సీరియల్స్ లో జరుగుతూ ఉంటాయి. కానీ తిహార్ జైల్లో మాత్రం అలా ఉండదు. మనం చూసినట్టుగా అంత హైఫైగా అస్సలుండదు. తిహార్ జైలుకు ఎమ్మెల్యే వచ్చినా, ప్రముఖమైన సెలబ్రిటీస్ వచ్చినా బి క్లాస్ సౌకర్యాలు ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవు. అంటే ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ఎవరికైనా సరే ఒకే రకమైన సౌకర్యాలను కల్పించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా తిహార్ జైలుకు పంపించారు. అయితే ఆయన ఢిల్లీ సీఎం కదా, ఆయనకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అని అనుకుంటున్నారు చాలామంది. మరి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తిహార్ జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడిపిస్తాను అన్నారు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక సీఎం జైలు నుంచి పరిపాలించడం అనేది అంత సులువైన విషయం కాదు. అందుకు చాలా రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. అలాగే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపే సదుపాయం ఇంతవరకు ఆ జైల్లో లేదు. క్యాబినెట్ మీటింగ్స్, పబ్లిక్ ని కలవటం, గవర్నర్తో మాట్లాడటం వంటివి అస్సలే కుదరవు. ఇదే సమయంలో ఫోన్ కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో సీఎం కోసం ఆఫీసు ఏర్పాటు చేయటం అనేది దాదాపు అసాధ్యం. మరి ఇలాంటి సందర్భంలో తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారు అనేది పెద్ద ప్రశ్న. ఒకప్పుడు భారత మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా తిహార్ జైల్లో ఉంచి సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రముఖులను సాధారణ ఖైదీల మధ్య ఉంచరు. ఎందుకంటే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయనకు డయాబెటిస్ ఉంది. మందులను టైంకి అందిస్తుండటంతో పాటు ఆయన ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చాలా అవసరం. ఆయన షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడం డాక్టర్స్ పని. ఇక జైల్లో టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? చూద్దాం. ఉదయం 5:30 గంటల నుండి 6 గంటల మధ్య వేకప్ కాల్ వస్తుంది. ఖైదీలంతా ఆ టైంకి నిద్రలేస్తారు. తిహార్ జైల్లో చిన్న బ్యారెక్లుంటాయి. అందులో 10,000 మంది ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మొత్తం 400 జైళ్లతో 9 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద జైలు సముదాయం ఇది. తిహార్ గ్రామంలో ఈ జైలుంటుంది. ఢిల్లీ దగ్గర 400 ఎకరాల విస్తీర్ణంలో ఈ జైలు కనిపిస్తుంది. 10,000 మంది ఖైదీలు పట్టే సామర్థ్యం ఉంటుంది. కానీ 20,000 మందికి పైగా ఖైదీలను వీటిల్లో ఉంచుతారు. పెద్ద నేరాలు చేసిన వారిని పెద్ద ఖైదీలు అంటారు. ఉదాహరణకు నిర్భయ కేసులో 4 ఖైదీలను తిహార్ జైల్లోని సెల్ నంబర్ 3లో ఉంచారు. అక్కడ ఉండే ఖైదీలందరూ విఐపి సెల్స్ లో ఉంటారు. సాధారణ ఖైదీలను బ్యారెక్స్ లో ఉంచుతారు. అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది. అందులో ఖైదీలంతా కిక్కిరిసుంటారు. అక్కడే పడుకుంటారు. ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా అలాగే ఉంటారు. కేజ్రీవాల్ కేసులో కావచ్చు, ఇతర విఐపి కేసుల్లో కావచ్చు, ఒక సెల్ ఒకే ఖైదీకి కేటాయించబడుతుంది. ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య వేకప్ కాల్ ఇచ్చి సెల్స్ ని ఓపెన్ చేస్తారు. సాధారణ ఖైదీలను కూడా అదే టైంకి లేపుతారు. ఉదయం 6 గంటల నుండి 6:30 గంటల వరకు మార్నింగ్ రోల్ కాల్ జరుగుతుంది. అంటే అటెండెన్స్ తీసుకుంటారు. జైలు లోపల శారీరక వ్యాయామాలు, యోగా వంటివి ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు చేయిస్తారు. తర్వాత 8 గంటలకు అల్పాహారం అందిస్తారు. అందులో టీ, బ్రెడ్ ఇస్తారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు పనులు చేయిస్తారు. తిహారు జైలు మొత్తం ఖైదీలపైనే నడుస్తుంది. వారు జైల్లో ఉన్న అన్ని పనులు చేస్తారు. ఏ ఖైదీ అయినా జైలు లోపల నుండి చదువుకోవాలనుకుంటే చదువుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. చదువుకోవాలి అనుకునే విద్యా కార్యక్రమంలో పేరును నమోదు చేసుకుంటే వాళ్లకు కావలసిన పుస్తకాలను, స్టడీ మెటీరియల్స్ ని, టీచర్లను అందుబాటులో ఉంచుతారు. అలాగే తిహార్ జైల్లో ఉన్న ఒక ఖైదీ జైల్లో చదువుకుని యూపీఎస్సీ క్రాక్ చేశాడు అంటే నిజంగా ఎంతో గొప్ప విషయం అది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పని నుంచి విశ్రాంతిని కల్పిస్తారు. 12 గంటల నుంచి 1 గంట మధ్య భోజనం పెడతారు. ఆ భోజనంలో పప్పు, కూరగాయలు, రోటీ, ఒకవేళ రోటీ తినకపోతే అన్నం వడ్డిస్తారు. 1 గంట నుంచి 4 గంటల వరకు వృత్తి శిక్షణనిస్తారు. ఏదో ఒక అంశంలో వొకేషనల్ ట్రైనింగ్ ని అందిస్తారు. జైల్లో ఒక ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అక్కడ అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఖైదీలు వాళ్లకు నచ్చిన పనులు చేసే అవకాశాన్ని కల్పిస్తారు. అంటే ఊరగాయలు పెట్టడం, అప్పడాలు తయారు చేయటం, చెక్క పని, ఫర్నిచర్ వర్క్, టెక్స్టైల్ వర్క్, బట్టలు కుట్టడం, ఇలాంటివన్నీ ఖైదీలు చేస్తారు. వాళ్ళు తయారు చేసిన ఈ వస్తువులన్నీ బయట విక్రయిస్తున్నారు. అలా వస్తువులను విక్రయించగా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని
జీతంగా ఖైదీలకు అందిస్తారు. ఇంకొంత భాగం వివిధ సంక్షేమ సంస్థలకు వెచ్చిస్తారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కొంత విశ్రాంతినిస్తారు. టీవీ మొదలైన వాటిని చూసే అవకాశం ఆ టైంలో ఉంటుంది. ఆ తరువాత సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య మరోసారి రోల్ కాల్ ఉంటుంది. అంటే మరోసారి అటెండెన్స్ వేస్తారు జైలు అధికారులు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య రాత్రి భోజనం ఉంటుంది. నైట్ మెనూలో పప్పు, కూరగాయలు, రోటీ లేదా అన్నం ఉంటుంది. రాత్రి 7 గంటల తర్వాత అందరూ ఎవరి సెల్లోకి వాళ్ళు వెళ్లిపోవాల్సిందే. ఇక 9 గంటలకు నిద్రపోతారు. విఐపి అయినా సామాన్యులైనా పాటించాల్సిన రోజువారీ కార్యక్రమాలు ఇవే. కానీ మరో విషయం ఏంటంటే, మనం ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో భాగంగా జైలు సూపరింటెండెంట్ వైపు కొంత వెసులుబాటును కల్పించే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఆయన కూడా ఏమీ చేయలేడు. జైలు మాన్యువల్లోని నిబంధనల ప్రకారం సూపరింటెండెంట్ కేజ్రీవాల్కి ఎక్కువగా సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉండదు. అలా చేస్తే గనక అతనిపై కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జైలును సీఎం కార్యాలయంగా మార్చే అవకాశం ఉండదు. కానీ కేజ్రీవాల్కు చెందిన ఏదైనా భవనం లేదా ప్రభుత్వ స్థలం ఉంటే గనక జైల్లోని సూపరింటెండెంట్ అక్కడే ఉండే అవకాశం కల్పిస్తుంది. అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తారు. జైలు సిబ్బంది అంతా కూడా అక్కడే ఉండేలా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రత్యేక భవనం ఉంటే ఫైల్స్ చూడటం వంటి వాటిని చేసే అవకాశం ఉంటుంది. తీహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టం. ఒకవేళ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలి అంటే మాత్రం ఖచ్చితంగా రూల్స్ బుక్లో రూల్స్ మార్చాల్సి వస్తుంది. మరో విషయం ఏంటంటే, తీహార్ జైలు వారి జైలు మాన్యువల్లో ప్రస్తుతం అలాంటి రూల్స్ ఇంకా ఫ్రేమ్ చేయలేదు. సిట్టింగ్ సీఎం వస్తే ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైనవి ఏవీ కూడా అక్కడ అస్సలు అందుబాటులోనే ఉండవు. మరి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు అనేది పెద్ద ప్రశ్నే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నారు. బయటి జీవితం కంటే తీహార్ జైల్లో భిన్నమైన జీవితం కనిపిస్తుంది. తీహార్ జైలు లోపలికి వెళ్లి చూస్తే హృదయాలను కలిచివేసే ఎన్నో వార్తలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. హత్యలు చేసి వచ్చిన వాళ్ళు, దొంగతనం నేరం మీద అరెస్ట్ అయిన వాళ్ళు, అలాగే డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన వాళ్ళు, ఇలా ఎన్నో నేరాలు చేసి వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. తీహార్ జైల్లో చాలా మంది కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శిక్ష అనుభవించే వారిలో 6 నుంచి 8% మంది హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వార్త కూడా బయట ప్రపంచానికి కూడా తెలుసు. లోపల జరిగే విషయాలు బోలెడు, కానీ బయటకు తెలిసేవి కొన్ని మాత్రమే. తీహార్ జైల్లో ఉన్న ప్రపంచం పూర్తిగా వేరుగా ఉంటుంది. అలాంటి ఈ తీహార్ జైలుకు అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు. మరి ఆయన ఇక్కడి పరిస్థితులు ఎలా జీర్ణించుకుంటారో, ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే ఎలా నడిపిస్తారో చూడాలి. మరి తీహార్ జైలుకు వెళ్లే విఐపీలకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.